అస్మద్గురుభ్యో నమ. శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పంలో కలశ పూజ స్థాపన. కలశము పెట్టుకున్న వాళ్ళు ఇలా ప్రార్థన చేసుకోవాలి. ఓం కలశ గంధా పుష్పాక్షత్యేరభ్యశ్చ తస్యోపరి హస్తం నిదాయ. కలశంలో గంధము, పుష్పాలు, అక్షతలుంచి దానిని చేతితో తాకుతూ మంత్రం చదవాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణస్య స్మృతాః కుక్షౌ తో సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోద యజుర్వేద సామవేదో అధర్వణః అంగైశ్చ సహితా సర్వే కలశాంబో సమాశ్రితాః అయాం తో దేవ పూజార్థం దురితక్షయకారక అని మన వద్ద ఉన్న నీటి పాత్ర చుట్టూ గంధం రాసి బొట్టు పెట్టి అందులో తమలపాకు వంచుకోవాలి. శ్లోకం చదువుతూ ఆకును నీటిలో సవ్య పద్ధతిలో తిప్పాలి. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుం కలశోదకేన పూజా ద్రవ్యాణి దేవం ఆత్మానాం చ సంప్రోక్ష్య అని తమలపాకుతో కలశంలోని నీటిని పూజా ద్రవ్యముల మీద, దైవం మీద, తమ మీద కొద్దిగా చిలకరించుకొని అనంతరం పసుపు గణపతిని పూజించాలి. విఘ్నేశ్వర పూజ. గణానాం త్వాం గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రమస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణ్యస్పత్యః ఆనశృణ్వోనోతి విషేద సాధనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజం కరిష్యే అని మధ్యవేలితో నీటిని త్యాకాలి. ధ్యానం చేయాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని శ్లోకం చదువుతూ పూలు, అక్షతలు కలిపి పసుపు గణపతి పాదాల చెంత ఉంచాలి. పూజను దేవుని పాదాల వద్ద మాత్రమే చేయాలి. శిరస్సు పైన పూలు కానీ అక్షతలు కానీ చల్లరాదు. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి అని చెబుతూ ఉద్ధరణతో నీటిని పసుపు గణపతికి చూపించి ఆ నీటిని చిన్న పళ్ళెం లేదా పాత్రలో వేయాలి. పసుపు గణపతిని గంధము, అక్షతలు, పసుపు, కుంకుమ, పూలతో పూజించాలి. అగరువత్తులు వెలిగించి బెల్లము లేదా పండు నైవేద్యం పెట్టి షోడశోపచార పూజ చేయాలి. యథాభాగం గుడం నివేదయామి. శ్రీ మహాగణాధిపతి సుప్రసన్నో సుప్రీతో వరదో భవతు శ్రీ గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి అంటూ పూజ చేసిన అక్షతలు 2 తీసుకుని తలపై ఉంచుకోవాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ అంటూ పసుపు గణపతిని కొద్దిగా తూర్పు వైపుకు కదిలించి అక్షతలు వేసి నమస్కారం చేయాలి. మరలా ఆచమనం చేసి పైన మళ్ళా సంకల్పం చెప్పుకోవాలి. అద శ్రీ వరసిద్ధి వినాయక పూజాం కరిష్యే తదంగా ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే అంటూ కుడి చేతి మధ్య వేలితో నీటిని తాకాలి. శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ఠ. విగ్రహం పైన పువ్వుతో కొంచెం పంచామృతాలను చిలకరించి ఓం ఆం హ్రీం క్రోం యం ఐం రం వం ఓం ఆం హ్రీం క్రోం యం రం లం వం శం వం శం సం హం ఇత్యాద్యేన ప్రాణ ప్రతిష్టాపనం కృత్వా అంటూ నమస్కారం చేస్తూ ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజా వసానకం తావత్వం ప్రీతిభావేన బింబేష్మిన్ సన్నిధిం కురు. ఆవాహితో భవ, స్థాపితో భవ, సుప్రసన్నో భవ, అవకుంఠితో భవ, వరదో భవ, ప్రసీద అంటూ వినాయకుడి విగ్రహం పాదాల వద్ద అక్షతలు లేక పూలు వేయాలి. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సిద్ధి వినాయక గణపతయే నమః. ఓం శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః.